జగన్మోహన్ రెడ్డి గారు తమ యొక్క ఓడిపోయిన ఎమ్మెల్యేలతో మరియు ఇప్పుడున్న ఎమ్మెల్సీలతో ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది తన యొక్క క్యాంప్ ఆఫీస్లో. అయితే ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలను చెప్తూ ఒక కీలకమైన విషయాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. అదేంటి అంటే, ముఖ్యంగా ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మనం మేనిఫెస్టోలో తక్కువ పథకాలు ఇచ్చాం, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇచ్చారు కాబట్టి ఆయన గెలిచాడు అని చెప్పేసి ఒక వాదన అయితే బాగా అయితే రైజ్ చేశారు. అంటే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, జనాలు చంద్రబాబు నాయుడు యొక్క పథకాలను నమ్మారు, మన పథకాలను నమ్మలేదు అని చెప్పడం అయితే జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఒక వెటకారంగా ఒక వర్డ్ అయితే వాడడం అయితే జరిగింది. అదేంటి అంటే, ప్రజలు చంద్రబాబు నాయుడు పెడతాన బిర్యానీని నమ్మారు, కాకపోతే మనం ఇచ్చిన పులావుని నమ్మలేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు పులావుతో పోలుస్తూ, ఇప్పుడు మేనిఫెస్టో పథకాలు ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని బిర్యానీతో పోలుస్తూ ప్రజలు దానికి ఓటేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి ఓటు వేయడం ద్వారా ప్రజలకి అటు పలావు లేకుండా పోయింది, బిర్యానీ లేకుండా పోయింది. అంటే చంద్రబాబు నాయుడు జనాలను మోసం చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే మీడియాకి మరియు తమ యొక్క ప్రజాప్రతినిధులకి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల వల్లే ఓడిపోవడం జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే, మరి థ్యాంక్ యూ.